Hello everybody, today we'll discuss RRB clerk test number 62. See the first question from the reasoning and individual question icharu. If 1 is added to all the digits smaller than 5 in the number and 1 is subtracted from all the digits greater than 5 అని ఇచ్చారు. 5 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్కి ఒక లాజిక్, 5 కన్నా గ్రేటర్ ఉంటే ఒక లాజిక్ తీసుకోమన్నారు. ఫస్ట్ 5 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ని అండర్లైన్ చేసుకున్నామండి. 3, 2, 1, 4. 5 కన్నా తక్కువ ఉన్న వాటన్నిటికి ఏం చేయమన్నారు, 1 ఈజ్ టు బి యాడెడ్ అని ఇచ్చారు. అంటే ఈ నెంబర్ ఏమవుతుంది, 4, 3 స్పేసెస్ వదిలేస్తే 3, 2, 5 ఇంకో ప్లేస్. ఆ మిగిలిపోయిన ప్లేసెస్ అన్నీ కూడా ద నెంబర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 5. ఇక్కడ ఏం చేయాలండి, 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. 9 - 1 అంటే 8, 6 - 1 అంటే 5, 8 - 1 అంటే 7. ఇంకా లాస్ట్ నెంబర్ 7 - 1 చేస్తే 6 వస్తుంది. అయితే అడుగుతుంది ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్ విల్ అపియర్ ట్వైస్ ఇన్ ద న్యూ నెంబర్ అని ఇచ్చారు. 2 టైమ్స్ రిపీట్ అయ్యే నెంబర్స్ ఏమున్నాయంటే 5 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అండి, ఓన్లీ 5. సెకండ్ క్వశ్చన్, సిరీస్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ నుంచి సి అవ్వడానికి లాజిక్ ఏంటి అంటే +2 యాడ్ అయింది. మరి సి నుంచి ఎఫ్ అవ్వడానికి +3 జరుగుతుంది. ఎఫ్ నుంచి ఎన్కి +4 అంటే నెక్స్ట్ ఏం అవ్వాలి, +5 యాడ్ అవ్వాలి. అంటే ఓతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయంటే థర్డ్ ఆప్షన్ ఒకటి, ఫస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది. అయితే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ నుంచి అయినా రావాలి, లేదా సెకండ్ లెటర్ తను కనుక్కున్న లాజిక్ తెలుస్తుంది. సో నెంబర్ని కానీ లెటర్ని కానీ పట్టుకుంటే త్వరగా వస్తుందండి. సెకండ్ లెటర్కి వెళ్దాం. బి నుంచి ఈ అవ్వడానికి లాజిక్ ఏంటి అంటే +3 యాడ్ అవుతుంది. మరి ఈ టు ఐ అవ్వడానికి +4 అంటే నెక్స్ట్ +5. ఇదే సిరీస్లో యాడ్ అవ్వాలి అంటే +6 యాడ్ అవ్వాలి. +6 అంటే n+6 తీసుకుంటే 20 అవుతుందండి, విచ్ ఇస్ నథింగ్ బట్ థర్డ్ ఆప్షన్ ఓటీ 21 అవుతుంది, థర్డ్ ఆప్షన్. And then the third question, inko individual question. If a meaningful English word can be made with the first A letters ni తీసుకోమన్నారు, first letter, at the same time fifth letter, seventh letter and eighth letters. ఈ letters తో meaningful words ఎన్ని వస్తాయని అడుగుతున్నారు. కేప్ అనే వర్డ్ని ఫ్రేమ్ చేయొచ్చు, at the same time పేస్ అనే వర్డ్ని కూడా ఫామ్ చేయొచ్చు. రెండు వస్తున్నాయండి. మోర్ దాన్ వన్ వర్డ్ క్యాన్ బి ఫామ్ తీసుకోవచ్చు, ఫస్ట్ ఆప్షన్. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ బ్లడ్ రిలేషన్స్ నుంచి ఇచ్చారు. జే ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎల్ అని ఇచ్చారు. జే ఇస్ ద బ్రదర్, ఎవరికి బ్రదర్ అంటే ఎల్ అనే పర్సన్ కి బ్రదర్ అని ఇచ్చారు. పి ఇస్ ద సన్ ఆఫ్ ఎల్ అని ఇచ్చారు. పి సన్ అవుతున్నారు, ఎవరికి సన్ అంటే ఎల్ అనే పర్సన్ కి సన్. జే ఇస్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఆర్ అని ఇచ్చారు. జే ఓన్లీ సన్, ఎవరికి ఓన్లీ సన్ అంటే ఆర్ అనే పర్సన్ కి ఓన్లీ సన్ అని ఇచ్చారు. ఓన్లీ సన్ అంటే ఎల్ అనే పర్సన్ డెఫినెట్ గా ఫీమేల్ అవుతారు. అండ్ దెన్ డబ్ల్యూ ఇస్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఎల్ అని ఇచ్చారు. ఎల్ కి ఫాదర్ ఇన్ లా అవ్వాలి అంటే వాళ్ళ హస్బెండ్ యొక్క ఫాదర్ అయితేనే కుదురుతుందండి. డబ్ల్యూ ఇస్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఎల్ తీసుకుంటున్నాం. డి ఇస్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పి అని ఇచ్చారు. డి గ్రాండ్ ఫాదర్ అవ్వాలి పీకి అంటే ఆల్రెడీ ఇక్కడ ఫాదర్ వచ్చేసారు కాబట్టి గ్రాండ్ పేరెంట్ వచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చే పర్సన్ అవ్వాలి. డి గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పి కింద అవ్వాలి. సో ఆర్ ఫీమేల్ అవుతారు. క్యూ ద ఓన్లీ సన్ ఆఫ్ డబ్ల్యూ అని ఇచ్చారు. డబ్ల్యూకి ఒకడే కొడుకట, క్యూ అన్నారు కాబట్టి ఈ పర్సనే క్యూ అవుతారు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్ అని ఇచ్చారు. ఈ పర్సన్ ఫాదర్ అవుతున్నారు ఎన్ అనే పర్సన్ కి అంటే పి అండ్ ఎన్ సిబ్లింగ్స్ అవుతారు కాబట్టి ఇక్కడ తీసేసుకుంటున్నాను. క్వశ్చన్స్ చూడండి. హౌ ఈస్ డి రిలేటెడ్ టు జే అని ఇచ్చారు. దట్ మీన్స్ జే అనే పర్సన్ డీని పిలవాలంటే ఏమని పిలుస్తారు, ఫాదర్ అనే కదండి పిలిచేది, ఫిఫ్త్ ఆప్షన్. ఇఫ్ సి ఈస్ ద డాటర్ ఆఫ్ ఎన్ అని ఇచ్చారు. సి కనుక డాటర్ అని అయినట్లయితే దెన్ హౌ ఈస్ ఎల్ రిలేటెడ్ టు సి అని ఇచ్చారు. ఎల్ అనే పర్సన్ సి అనే పర్సన్ ఎల్ని పిలవాలంటే థర్డ్ హైరార్కీలో ఉన్న ఫీమేల్ కాబట్టి గ్రాండ్ మదర్ అవుతారండి, సెకండ్ ఆప్షన్. హౌ ఈస్ పి రిలేటెడ్ టు ఎన్ అని ఇచ్చారు. ఎన్ అనే పర్సన్ పిని పిలవాలి అంటే బ్రదర్ అవుతారు, ఫస్ట్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 5 ఫ్లాట్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ 5 డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ ఎ బిల్డింగ్ అని ఇచ్చారు. 5 ఫ్లోర్స్ తీసుకుంటున్నాను, 5, 4, 3, 2 and 1. అయితే నెంబరింగ్ ఎలా తీసుకోవాలో ఇచ్చారు, అవసరం లేదు మనకి. దెర్ ఆర్ ఓన్లీ 3 ఫ్లాట్స్ బిట్వీన్ ఏ అండ్ బి అని ఇచ్చారు. ఏకి బికి మధ్యలో దెర్ ఆర్ ఓన్లీ 3 బిల్డింగ్స్ అని ఇచ్చారు. ఇలాగే తీసుకోవాలంటే దెర్ ఈస్ అనదర్ పాసిబిలిటీ ఆల్సో. ఏంటా పాసిబిలిటీ అంటే బి 3 ఫ్లోర్స్ గ్యాప్తో ఏని ఇలా కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నో ఫ్లాట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బిట్వీన్ ఏ అండ్ ఎక్స్ అని ఇచ్చారు. ఏకి ఎక్స్కి మధ్యలో ఇంకే ఫ్లాట్ ఉండకూడదని ఇచ్చారు. సో రెండిట్లోనూ పాసిబిలిటీ కుదురుతుంది. నెక్స్ట్ కండిషన్కి రండి. y ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో ఎక్స్ అని ఇచ్చారు. ఎక్స్ కింద y రావడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ ఫెయిల్ అయిందండి. ఇటుపక్క కండిషన్కి వచ్చినప్పుడు y అనేది థర్డ్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే అడుగుతుంది హూ ఫ్లాట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 3 అని ఇచ్చారు. థర్డ్ ఫ్లోర్లో ఎవరు వస్తున్నారు అన్నది క్లారిటీ లేదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ అండి, థర్డ్ ఆప్షన్.
And then we have a puzzle ఏమి ఇచ్చారు, there are 12 persons sitting in 2 parallel rows అని ఇచ్చారు, containing 6 people అని ఇచ్చారు. అయితే ఎలా కూర్చున్నారు అన్నది ఇంపార్టెంట్ కదా. రో 1లో కూర్చున్న వాళ్ళందరూ D నుంచి M వరకు దే ఆర్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చారు. D to M దే ఆర్ ఫేసింగ్ నార్త్ అండ్ S to Z దే ఆర్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చారు. ఇది కండిషన్స్ అండి. విల్ స్టార్ట్ విత్ ద మెయిన్ పాయింట్స్. ఏమి ఇచ్చారు అంటే E sits third from one of the extreme ends of the line అని ఇచ్చారు. ఏదైనా ఒక ఎండ్ నుంచి E అనే పర్సన్ థర్డ్ రైట్ లో ఉన్నారని ఇచ్చారు. 1 2 3 4 5 6 అనుకుందాం. E అనే పర్సన్ ఏదో ఒక సైడ్ నుంచి థర్డ్ పర్సన్ అని ఇచ్చారు కాబట్టి ఇటు సైడ్ అనుకుంటున్నా. ఇలాగే తీసుకోవాలంటే ఇంకో పాసిబిలిటీ కూడా ఉందనుకుంటా, ఇంకో పాసిబిలిటీ తీసుకుందాం. 1 2 ఇక్కడికి ఈన్ ప్లేస్ చేస్తున్నా, 4 5 and 6. సో ఎప్పుడైతే ఇక్కడ ప్లేసెస్ వచ్చి ఓపెన్ అయిపోయినాయో పైన ప్లేసెస్ కూడా ఓపెన్ అయిపోయినట్టున్నాయి కదా. సో నెక్స్ట్ కండిషన్కి వెళ్ళిపోదామండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే చేంజ్ ద కలర్. ఎస్, ద వన్ హూ ఈస్ ఫేసింగ్ ఈ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. ఈని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎలా ఉన్నారట, ఎస్కి సెకండ్ లెఫ్ట్లో ఉన్నారు అని ఇచ్చారు. ద పర్సన్ హూ ఈస్ ఫేసింగ్ ఈ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ఓన్లీ 3 people sit between ఎస్ అండ్ టీ అని ఇచ్చారు. 1 2 3 1 2 3. And then the next condition, one of the immediate neighbors of F faces T అని ఇచ్చారు. టీకి ఎవరో ఒక నైబర్గా ఉన్న పర్సన్ ఎఫ్ అవ్వాలి అని ఇచ్చారు. టీకి ఆపోజిట్గా ఉన్న పర్సన్ ఎఫ్ అవ్వాలి. అయితే ఈ ప్లేస్ కానీ ఇవ్వచ్చు. ఆల్రెడీ 2 పాసిబిలిటీస్తో వచ్చాం, మళ్ళీ ఇంకో పాసిబిలిటీ తీసుకునే ముందు ఇంకోసారి కండిషన్స్ చెక్ చేసుకుందాం. మోర్ దాన్ 2 people live between ఎఫ్ అండ్ ఎల్ అని ఇచ్చారు. సపోజ్ ఇక్కడ కనుక ఎఫ్ తీసుకుంటే మోర్ దాన్ తీసుకోవడానికి కుదరదు కాబట్టి ఎఫ్ అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నాం. నెక్స్ట్ కండిషన్ ఎఫ్కి ఎల్కి మధ్యలో మోర్ దాన్ 2 persons ఉండాలి అన్నారు. సో ఆబ్వియస్గా ఎల్ అనే పర్సన్ ఇక్కడే వస్తారు. ఈ కండిషన్లో ఎల్కి 2 ప్లేసెస్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే ఎక్స్ ఈస్ ఫేసింగ్ ఎల్ అని ఇచ్చారు. సో ఎల్ని ఇక్కడ తీసుకుంటేనే ఎక్స్ అనే పర్సన్ ప్లేస్ చేయడానికి కుదురుతుంది కాబట్టి పాసిబిలిటీ తీసేసుకున్నాము. ఓన్లీ 1 person is sitting between ఎక్స్ అండ్ వై అని ఇచ్చారు. ఎక్స్కి వైకి మధ్యలో ఓన్లీ 1 person. అండ్ దెన్ డి ఫేసెస్ వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ వై అని ఇచ్చారు. వైకి ఒక నైబర్గా డి ఉండాలి అని ఇచ్చారు. వైని ఫేస్ చేసే పర్సన్కి నైబర్గా డి. అండ్ దెన్ యూ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జెడ్ అని ఇచ్చారు. జెడ్ని యూని కూర్చోబెట్టడానికి ఇమీడియట్గా ప్లేసెస్ లేవు కాబట్టి పాసిబిలిటీ ఇక్కడితో ఆగిపోయిందండి. నెక్స్ట్ కండిషన్ అదే కండిషన్ ఈ పాసిబిలిటీలో ప్లేస్ చేయడానికి ప్లేస్ ఉంది. ఏంటా కండిషన్ అంటే యూ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జెడ్ అని ఇచ్చారు. జెడ్కి ఇమీడియట్ రైట్లో యూని కూర్చోబెడుతున్నా. ఇక లాస్ట్ కండిషన్ ఇస్ కే సిట్స్ అట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. కే అనే పర్సన్ ఎలా ఉన్నారట, ఎంకి రైట్లో ఉండాలి అని ఇచ్చారు. ఎం అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే కే ఎక్స్ట్రీమ్ ఏదో ఒక రైట్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ కే విత్ రెస్పెక్ట్ టు డి అని ఇచ్చారు. డి నుంచి చెక్ చేసినప్పుడు కే యొక్క పొజిషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఎన్నో పొజిషన్లో ఉన్నారండి, 1 2 3 4. 4th టు ద రైట్ అవుతుంది, సెకండ్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ how many people are sitting between L and the one who faces S అని ఇచ్చారు. ఎల్కిను ఎస్ని ఫేస్ చేసే పర్సన్ మధ్యలో ఎవరు లేరు కాబట్టి నన్ అవుతారండి, 4th ఆప్షన్. 10th క్వశ్చన్ ఏమిచ్చారు, యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ 5కి ఒక లాజిక్ ఉంటుంది, 4th ఒక దానికి లాజిక్ మిస్ అవుతుందండి. మిస్ అయింది ఏంటో చెక్ చేసుకోవాలి. ఎక్స్ఎంకి లాజిక్ ఏంటో చెక్ చేసుకోండి. ఎక్స్ అండ్ ఎం ఆల్టర్నేట్ సెకండ్ లైన్లో ఉన్న ఆపోజిట్ పర్సన్ని తీసుకున్నారు. టీ అండ్ ఈ సెకండ్ లైన్లో ఉన్న ఆల్టర్నేట్ పర్సన్ని తీసుకున్నారు. వై అండ్ ఎల్ సేమ్ లాజిక్. జెడ్ అండ్ ఎఫ్ ఎలా ఉన్నారు అంటే ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉన్నారు కాబట్టి 4th ఆప్షన్ డిఫరెంట్గా ఉందండి, ఆప్షన్ నెంబర్ 4. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ యూ అని ఇచ్చారు. యూని ఫేస్ చేసే పర్సన్ ఎవరు అంటే ఇట్ ఈస్ ఈ అవుతారు, 3rd ఆప్షన్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ ఏమి ఇచ్చారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు. ఎల్ సిట్స్ అట్ అన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో అని ఇచ్చారు. ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్నారు, ఎస్ కరెక్టే. అండ్ దెన్ నాట్ ట్రూ అని అడుగుతున్నారు, కరెక్ట్ కానటువంటిది. ఎస్ ఫేసెస్ డి అని ఇచ్చారు. ఎస్ కూడా డీని ఫేస్ చేస్తున్నారు. ఈ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి అని ఇచ్చారు. కాదనుకుంటగా ఫాల్స్ అవుతున్నట్టు స్టేట్మెంట్ అడుగుతున్నారు కాబట్టి 4th ఆప్షన్ సరిపోతుందండి, ఆప్షన్ నెంబర్ 4. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ డిఎస్. డిఎస్లో ఏమి ఇచ్చారో చెక్ చేసుకోండి. There are 6 members who are sitting in a straight line. Are all of them facing north అని ఇచ్చారు. 6 members కూడా ఒక లైన్లో కూర్చున్నారు, అయితే అందరూ కూడా నార్త్ ఫేస్ అయి ఉన్నారా అని అడుగుతున్నారు. ఆర్ అని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో చెప్పగలిగితే చాలండి. ఎం సిట్స్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్ అని ఇచ్చారు. ఏదో ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి ఎం యొక్క పొజిషన్ సెకండ్ ప్లేస్ అని ఇచ్చారు. మనం ఇట్లా అని కన్సిడర్ చేద్దాం. 1 2 3 4 5 and 6 ఇలాగే తీసుకోవాలా అంటే 1 2
3, 4, 5 and 6 తీసుకోవచ్చు. X sits third to the right of M అని ఇచ్చారు. M కనుక నార్త్ అనుకున్నట్లయితే 1, 2, 3 Xని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. M కనుక సౌత్ అయినట్లయితే 1, 2, 3 ఇక్కడికి X వస్తారు. ఎందుకంటే Mకి థర్డ్ రైట్లో Xని ప్లేస్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ కండిషన్ ఇస్ both the immediate neighbors of X face north అని ఇచ్చారు. X యొక్క immediate neighbors they are facing north అని ఇచ్చారు. X యొక్క immediate neighbors they are facing north. M sits fourth to the right of Y అని ఇచ్చారు. Yకి ఫోర్త్ రైట్లో కూర్చోబెట్టడానికి పాసిబిలిటీలో కుదరట్లేదు. చెక్ చేసుకున్నట్లయితే Yకి ఫోర్త్ రైట్లో ఏమని కూర్చోబెట్టడానికి కుదురుతోంది. అయితే ఈ పాసిబిలిటీలో ఒక పర్సన్ ఖచ్చితంగా సౌత్ ఫేసింగ్ ఉంటున్నారు కాబట్టి నో అని చెప్పగలుగుతున్నాం యూజింగ్ ఫస్ట్ స్టేట్మెంట్ కాబట్టి 1 సరిపోతుంది. ఏదర్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేసుకుందాం. Y sits at one of the extreme ends of the line అని ఇచ్చారు. Yని కనుక ఇక్కడ కన్సిడర్ చేసినట్లయితే 2, 3, 4, 5 and 6 or else 1, 2, 3, 4, 5 and 6 ఇలా కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఇస్ ఓన్లీ 2 people sit between Y and O అని ఇచ్చారు. Yకి Oకి మధ్యలో 2 members and then N sits second to the right of O అని ఇచ్చారు. ఇటు పక్కన రావచ్చు ఆర్ ఎల్స్ ఇటైనా తీసుకోవచ్చు. సేమ్ కండిషన్ అనుకుంటా N కెన్ బి ప్లేస్డ్ ఎనీ ఆఫ్ దిస్ ప్లేసెస్. కాబట్టి క్లారిటీ లేదు. విత్ దిస్ హెల్ప్ ఆఫ్ సెకండ్ స్టేట్మెంట్ ఆన్సర్ చెప్పలేం కాబట్టి ఓన్లీ 1 ఈజ్ సఫిషియంట్ అండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఆన్ విచ్ డే ఆఫ్ ద సేమ్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే డిడ్ సురభి గో టు హర్ ఇంటర్వ్యూ అని ఇచ్చారు. మండే నుంచి సండే లోపు ఏ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్కి రెండు ఏమి ఇచ్చారు. Surabhi's father correctly remembers that she went for the interview after Monday and before Saturday అని ఇచ్చారు. మండే తర్వాత అంటే ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే బిఫోర్ సాటర్డే అన్నారు కాబట్టి థర్స్డే కాదు అని ఇచ్చారు. 3 days ఆన్సర్ అవ్వడానికి లేదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ పనికిరాదు. సెకండ్ స్టేట్మెంట్ Surabhi's sister correctly remembers that she went for her interview on one of the days after Tuesday అని ఇచ్చారు. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఆఫ్టర్ వెడ్నెస్డే అంటే సండే వరకు పాసిబుల్ ఉన్నట్టు. అయితే సాటర్డే కాదు అని ఇచ్చారు. అయితే రెండింటిని క్లబ్ చేస్తే మనకి ఎన్ని డేస్ వస్తున్నాయంటే వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే 3 days కామన్గా ఉన్నాయి. ఆన్సర్ చెప్పడానికి లేదు. బోత్ కూడా పనికి రావట్లేదు కాబట్టి నెయిదర్ అండి. ఆన్సర్ ఈస్ నెయిదర్. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 15th క్వశ్చన్. ఏమిచ్చారు? 5 boxes are kept one above the other but not necessarily in the same order. What is the position of D in the given stack of boxes అని అడుగుతున్నారు. 5 boxes ని కూడా అరేంజ్ చేసుకున్నారు. పొజిషన్ ఆఫ్ డి అడుగుతున్నారు స్టాక్ ఆఫ్ బాక్సెస్ నుంచి. ఫస్ట్ స్టేట్మెంట్ రండి. బి ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ డి అని ఇచ్చారు. బి అనే బాక్స్ ఎలా ఉందంటే ఇట్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ డి అని ఇచ్చారు. ఓన్లీ 1 box ఇస్ కెప్ట్ బిట్వీన్ డి అండ్ ఏ అని ఇచ్చారు. డికి ఏకి మధ్యలో ఓన్లీ 1 box. అలానే కన్సిడర్ చేయాలంటే ఎస్ దెర్ ఈస్ అనదర్ పాసిబిలిటీ ఆల్సో తీసుకుంటున్నాను. డికి ఏకి మధ్యలో అనదర్ బాక్స్. ఓన్లీ 3 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ ఏ అండ్ సి అని ఇచ్చారు. 1, 2, 3 1, 2, 3 ఇక్కడికి సి వస్తారు. సి ఈస్ నాట్ కెప్ట్ ఎట్ ద టాప్ మోస్ట్ పొజిషన్ అని ఇచ్చారు. అంటే ఈ పాసిబిలిటీ కుదరదు. ఇక్కడే తీసుకోవాలి. ఇదే వచ్చిన అరేంజ్మెంట్. అయితే పొజిషన్ ఆఫ్ డి చెప్పడానికి ఆన్సర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఓకే. ఏదర్ అవుతుందేమో తెలియదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకున్నాం. ఓన్లీ 1 box ఇస్ కెప్ట్ బిట్వీన్ బి అండ్ ఈ అని ఇచ్చారు. బికి ఈకి మధ్యలో ఓన్లీ 1 box ఆర్ ఎల్స్ బికి ఈకి మధ్యలో ఓన్లీ 1 box. ఇలా అయినా కన్సిడర్ చేయొచ్చు. అండ్ దెన్ A is kept immediately above B అని ఇచ్చారు. A is kept immediately above B. D is kept at one of the positions above C అని ఇచ్చారు. Cకి above ఎక్కడో B అనే బాక్స్ ఉండాలి అని ఇచ్చారు. D అనే బాక్స్ Cకి above ఎక్కడో ఉండాలి అని ఇచ్చారు. సో C ఇక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది క్లారిటీ లేదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ మనకు పనికి రావట్లేదండి. 1 alone satisfies. 16th క్వశ్చన్. హౌ ఈస్ క్రై కోడెడ్ ఇన్ ఎ గివెన్ కోడ్ లాంగ్వేజ్ అని ఇచ్చారు. క్రైకి కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. లెటర్ టు లెటర్ లాజిక్ అనుకుంటే చెక్ చేసినట్లయితే సికి కొన్ని దొరుకుతుంది, ఆర్కి దొరుకుతుంది, వైకి దొరుకుతుంది. ఫస్ట్ ఎలోన్ ఈజ్ సఫిషియంట్. సెకండ్ దాన్ని చెక్ చేయండి. సి, ఆర్, వై. ఫస్ట్ నుంచి ఆన్సర్ వస్తుంది, సెకండ్ నుంచి ఆన్సర్ వస్తుందండి. ఎయిదర్ అవుతుంది, ఎయిదర్. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇన్ ద వర్డ్ ఫిగర్స్ ఆల్ ద ఓవెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. ఫస్ట్ ఓవెల్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. ఈ, ఐ, యు అవుతుంది. అండ్ దెన్ కాన్సనెంట్స్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. కాన్సనెంట్స్ని అరేంజ్ చేద్దాం చూడండి. ఎఫ్ వస్తుంది, జి, ఆర్ అండ్ ఎస్. సో అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ లెటర్స్ విల్ బి దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ద థర్డ్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్
అండ్ సెకండ్ లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఈ రెండింటి మధ్య వచ్చిన నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ఎస్ అండ్ టీఏ కదా, ఎన్ని వస్తాయంటే 2 వస్తాయండి, ఫోర్త్ ఆప్షన్. And next we are having comparisons. ఏమి ఇచ్చారు, there are 6 people who are having different research on different years అని ఇచ్చారు. G does research for more number of years than E అని ఇచ్చారు. G గురించి కంపేర్ చేసినప్పుడు ఏమని ఇచ్చారు, G is having more research than E అని ఇచ్చారు, but less than F అని ఇచ్చారు. L does research for more number of years than K, but less than F అని ఇచ్చారు. అయితే ఒకసారి పాయింట్ కొంచెం క్లారిటీగా రాసుకుందాము. G does రీసెర్చ్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ దాన్ ఈ అని ఇచ్చారు. జీ అనే పర్సన్ ఎలా ఉన్నారట, జీ డస్ మోర్ రీసెర్చ్ దాన్ ఈ అండ్ బట్ లెస్ దాన్ కే, కే కన్నా తక్కువ. ఎల్ డస్ మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ దాన్ కే, కే కన్నా ఎక్కువ, బట్ లెస్ దాన్ ఎఫ్ అని ఇచ్చారు. సో కే పైన రావాల్సినవి ఎఫ్ అండ్ ఎల్ అవుతాయి. కంప్లీట్గా రాయాలి అనుకున్నప్పుడు ఎఫ్, ఎల్, కే, జీ. ఎందుకని ఈని ప్లేస్ చేయట్లేదు అంటే లాస్ట్ కండిషన్ పాయింట్ చూడండి ఒకసారి. ఎం డస్ రీసెర్చ్ ఫర్ 1 more year దాన్ ఈ అని ఇచ్చారు. ఈ కంటే కూడా పైన పొజిషన్లో ఎం అని ప్లేస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎం అండ్ ఈని తీసుకుంటున్నాం. పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే 1, 2, 3, 4, 5 and 6 అవుతుంది. ఇప్పుడు డేటాలో ఇంకొంచెం విషయం ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే ద వన్ హూ డస్ రీసెర్చ్ ఫర్ ద థర్డ్ లాంగెస్ట్ డ్యూరేషన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి 6 years ఇచ్చారు, టెన్యూర్. ద వన్ హూ డస్ రీసెర్చ్ ఫర్ ద షార్టెస్ట్ డ్యూరేషన్ డస్ రీసెర్చ్ ఫర్ 3 years. ఈ పర్సన్ 3 years అంటే ఎంఎస్ 1 more year కాబట్టి 4 years అవుతుందండి. అట్ ద సేమ్ టైం హోల్ నెంబర్స్ తీసుకోవాలని నోట్ పాయింట్లో మెన్షన్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ M4 అవుతుంది. అంటే జీ కంపల్సరీగా 5 అవుతుందండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం, క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఫర్ హౌ మెనీ ఇయర్స్ డస్ జీ డస్ ఇన్ హిస్ రీసెర్చ్ అని ఇచ్చారు. ఆబ్వియస్గా 5 అవ్వాలి, ఎందుకంటే హోల్ నెంబర్స్ తీసుకోవాలి కాబట్టి జీకి 5 years ఇస్తామండి. ఆప్షన్ వచ్చేసరికి ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు. ట్రూ అయ్యేటటువంటి స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఎల్ డిడ్ రీసెర్చ్ ఫర్ ద సెకండ్ లాంగెస్ట్ డ్యూరేషన్ అన్నారు, కరెక్టే కదా, ఫస్ట్ వన్ కరెక్ట్ అండి. ఎం డిడ్ రీసెర్చ్ ఫర్ ద సెకండ్ షార్టెస్ట్ డ్యూరేషన్ అని ఇచ్చారు. లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది కూడా, అది కూడా ట్రూ. ఎల్ పాసిబుల్లీ డిడ్ రీసెర్చ్ ఫర్ 8 years అని ఇచ్చారు. దెర్ ఈస్ ఎ ఛాన్స్ 6 కన్నా ఎక్కువ ఉండాలంటే 7, 8, 9 ఏదైనా తీసుకోవచ్చు. 8 ఈజ్ అ ప్రాబబుల్ నెంబర్ కాబట్టి థర్డ్ వన్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే పాసిబుల్లీ అనే వర్డ్ ఇచ్చారు కాబట్టి. ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ రీసెర్చ్ ఆఫ్ ఎం అండ్ జీ ఈస్ డెఫినెట్లీ మోర్ దాన్ 8 years అని ఇచ్చారు. ఎంకి 4 years ఉన్నాయండి, జీకి 5 + 4 అంటే మోర్ దాన్ 8 అవుతుంది కాబట్టి ట్రూ. ఆల్ ఆర్ ట్రూ అండి, ఫిఫ్త్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే ఇఫ్ ఎఫ్ డిడ్ రీసెర్చ్ ఫర్ 5 more years దాన్ కే అని ఇచ్చారు. కే కన్నా 5 years ఎక్కువ అంటే ఎఫ్కి 11 years అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ రీసెర్చ్ ఆఫ్ ఎఫ్ అండ్ ఎం అని ఇచ్చారు. 11 + 4 అవ్వాలి, 15 అవుతుంది, ఫిఫ్త్ ఆప్షన్. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్ అండి. ఏమిచ్చారు, పబ్లికేషన్స్ గురించి మాట్లాడారు. సరే ఇయర్స్ తీసేసుకుంటున్నాను. ఫస్ట్ 1949, 54, 82, 87, 99 అండ్ 2004 ఇవి ఇయర్స్ అండి. అయితే ఏమని ఇచ్చారు, ఫస్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నా. 56 books were published in one of the given number of odd years but not in 1949 అని ఇచ్చారు. ఆడ్ ఇయర్స్లోనే 56 booksని తీసుకోవాలి. అయితే 49కి కాదు అని ఇచ్చారు. 49 కాకపోతే ఆడ్ ప్లేసెస్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కడున్నాయి కన్సిడర్ చేద్దామని. 87కి ఇయర్ అప్పుడు 56 తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ 99 ఇయర్లో 56ని తీసుకోవడానికి దెర్ ఈజ్ ఏ ఛాన్స్. నెక్స్ట్ కండిషన్కి రండి, ఏమి ఇచ్చారు. వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే ఏబీసీ పబ్లిష్డ్ ఓన్లీ ట్వైస్ బిట్వీన్ పబ్లిషింగ్ 56 and 61 అని ఇచ్చారు. అంటే ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ 2 years ఉండాలి అంటే కంపల్సరీగా 61 అనే బుక్ ఇక్కడికి రావాలండి. సేమ్ కండిషన్ అప్లై చేస్తే 2 times పబ్లికేషన్స్ జరగాలంటే ముందు పబ్లికేషన్ 61, 49లో జరిగింది అని మీనింగ్. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ దెర్ వాజ్ అ డిఫరెన్స్ ఆఫ్ 5 years బిట్వీన్ పబ్లిషింగ్ 61 and 24 books అని ఇచ్చారు. 61ని 24 booksని పబ్లిష్ చేయడానికి 5 years ఆఫ్ టెన్యూర్ గ్యాప్ ఉండాలి అంటే కంపల్సరీ 24 ఇక్కడ తీసుకుంటేనే ఛాన్స్ అవుతుందండి. సేమ్ కండిషన్ అప్లై చేయాలంటే ఇక్కడికి వచ్చినప్పటికి 24 అవుతుంది. 28 more books were published in 1982. 82లో 28 ఎక్కువ ఉండాలి. ఎవరితో కంపేర్ చేసినప్పుడు అంటే when compared with 1954 అని ఇచ్చారు. అంటే 24 + 28 చేస్తే వచ్చే నెంబర్ రావాలండి
ఎంత అవుతుంది అంటే 52 అవుతుంది. అండ్ దెన్ ద సేమ్ కండిషన్ అప్లై చేస్తున్నాను. ఎక్కడికి అప్లై చేయాలి అంటే +28 అప్లై చేస్తే వచ్చే నెంబరు ఎంత అవుతుందంటే ఇక్కడ 89 అవుతుందండి. ఒకసారి పాయింట్ చూడండి. 28 more books were published in 1982 when compared with 1954. దీని మీద 28 ఎక్కువ ఉండాలి కాబట్టి +28 చేసాం, వాల్యూ తీసుకున్నాం. నెక్స్ట్ పాయింట్కి రండి. The number of books published in 1982 is less than those published in 1999 అని ఇచ్చారు. 82లో తక్కువ ఉండాలంట. దేంతో కంపేర్ చేసినప్పుడు 99తో కంపేర్ చేసినప్పుడు 82 తక్కువ ఉండాలి అని ఇచ్చారు. ఆ కండిషన్ ఈ పాసిబిలిటీలో ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇందులోంచి ఆన్సర్ వస్తుంది, చెక్ చేసుకుందాం. ఇక్కడ ఇంకా 99 రాలేదు కాబట్టి ఈ కండిషన్లోనే ట్రూ అవ్వాలి. The difference in the number of books published in 1954 and 87 is same as the number of books published in 2004 అని ఇచ్చారు. 54కిను 87కి వచ్చే డిఫరెన్స్ ఎంతైతే ఉందో అంతే డిఫరెన్స్ తీసుకొచ్చి 2004లో ఉండాలి ఆ నెంబర్ అని ఇచ్చారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే 32, అంటే 32 బుక్స్ని 2004లో పబ్లిష్ చేశారు. The number of books published in 1999 is 20 more than published in 1949 అని ఇచ్చారు. అంటే 61 ప్లస్ 20 చేంజ్గా వచ్చిన వాల్యూ మనకి 99లో అప్లై చేయాలి, విచ్ ఇస్ 81 అండి. సో దీంతో పజిల్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని బేస్ చేసి క్వశ్చన్స్ చూడండి. హౌ మెనీ ఇయర్స్ ఎగో ఫ్రమ్ 2018 వర్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎవర్ పబ్లిష్డ్ బై ఏబీసీ అని ఇచ్చారు. లీస్ట్ పబ్లికేషన్స్ ఏ ఇయర్లో జరిగిందంటే 1954లో జరిగింది. 1954 నుంచి 2018కి మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉందో అదే ఆన్సర్ అవుతుందండి, విచ్ ఇస్ నథింగ్ బట్ 64 years. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏబీసీ పబ్లిష్డ్ 32 books in which of the year అని ఇచ్చారు. 2004 అవుతుంది, ఫోర్త్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ which of the following statements is true with respect to the given information అని ఇచ్చారు. 56 books were published in 1987. Yes, true. More books were published in 2004 than in 1949 అని ఇచ్చారు. 2004లో ఎక్కువ ఉన్నాయి 1949 మీద అని ఇచ్చారు. కాదు కదండి, సెకండ్ వన్ ఫాల్స్. 24 books were published in one of the years after 1990 అని ఇచ్చారు. 1990 తర్వాత 24 బుక్స్ ఉన్నవి లేవు. అంటే మొత్తం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఒకటే ట్రూ అవుతుందండి, ఓన్లీ 1. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ in how many of the given years were more number of books published in 1999 అని ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ ఇయర్లో 1999 తర్వాత మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్ పబ్లిష్ అయినాయి అంటే ఎక్కడ పబ్లిష్ అవ్వలేదు కాబట్టి నన్ అండి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హౌ మెనీ బుక్స్ వర్ పబ్లిష్డ్ ఇన్ 1949 అని ఇచ్చారు. 49లో 61 బుక్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ డైరెక్షన్స్ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ద ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు ఇక్కడ అంటే U is 10 meters to the north of Q అని ఇచ్చారు. U అనే పాయింట్ ఎలా ఉందట, Q నుంచి ఇట్ is 10 meters to the north of Q. And then Arvind starts walking towards south from point Q. He walks 20 meters. ఇక్కడ నుంచి 20 meters southకి వెళ్ళిన తర్వాత he reached point P అని ఇచ్చారు. And then he takes a left turn and walks for 25 meters. ఇక్కడ నుంచి 25 metersకి వెళ్ళిన తర్వాత he reached point R అని ఇచ్చారు. సమీర్ స్టార్ట్స్ వాకింగ్ టువర్డ్స్ ఈస్ట్ ఫ్రమ్ పాయింట్ యూ అని ఇచ్చారు. యూ నుంచి ఈస్ట్కి నడిచారు. ఎంత దూరం నడిచారంటే 10 meters వెళ్ళిన తర్వాత he reached the point T అని ఇచ్చారు. he then takes a right turn and walks for 15 meters. ఇక్కడ నుంచి 15 meters వెళ్ళిన తర్వాత he reached the point S అని ఇచ్చారు. పాయింట్ L is 15 meters to the east of S అని ఇచ్చారు. S నుంచి తీసుకున్నట్లయితే 15 meters ఈస్ట్కు వెళ్తే L అనే పాయింట్ రీచ్ అవుతున్నారని ఇచ్చారు. సో క్వశ్చన్స్ చూడండి. ఇఫ్ M is the midpoint of the straight line formed by U and P అని ఇచ్చారు. మిడ్ పాయింట్ అవ్వాలి అంటే కంపల్సరీగా 15 డిస్టెన్స్తో ఉంటేనే అది మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి 15 డిస్టెన్స్లో ఇక్కడ వచ్చే పాయింట్ M అవుతుంది. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ కరెక్ట్ అని అడుగుతున్నారు. పాయింట్ S విల్ బీ 10 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ M అని ఇచ్చారు. ఈక్వల్ డిస్టెన్స్ అవుతుంది కాబట్టి 10 meters ఈస్ట్లోనే ఉంటుంది. ఫస్ట్ వన్ కరెక్ట్ అండి. పాయింట్ M విల్ బీ టు ద సౌత్ ఆఫ్ Q అని ఇచ్చారు. Qకి సౌత్లోనే ఉంటుంది, అది కూడా ట్రూ. MRL విల్ ఫార్మ్ ఏ స్ట్రైట్ లైన్ ఇచ్చారు, ఫాల్స్ అండి. 1 and 2 మాత్రమే సరిపోతాయి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ L అండ్ R అని ఇచ్చారు. Lకి Rకి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ 15 ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 15 meters ఉంటుందండి, ఫిఫ్త్ ఆప్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ పాయింట్ T విత్ రెస్పెక్ట్ టు పాయింట్ P అని ఇచ్చారు.
P నుంచి చూసినప్పుడు నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్ అవుతుందండి ఫస్ట్ ఆప్షన్. ద నెక్స్ట్ సెట్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద ఇచ్చారు. అయితే కోడింగ్ అండ్ డీకోడింగ్ లో మనం ఏం చేస్తాము, కంపారిజన్స్ కదా తీసుకునేది. ఫస్ట్ కంపారిజన్స్ కి వెళ్ళిపోదాము. నా విల్ కంపేర్ 1 and 2. 1 and 2 ని కంపేర్ చేస్తే కామన్ గా ఏమున్నాయో చెక్ చేసుకుందాం. న్యూ కామన్ గా ఉంది, అట్ ద సేమ్ టైం ఫౌండ్ కూడా కామన్ గా ఉంది. సో న్యూ ఆర్ ఫౌండ్ ఈ రెండింటికి కోడింగ్ ఏం తీసుకోవచ్చు అంటే కామన్ గా ఉన్నవి ఏంటి అంటే ఏజీ ఒకటి కామన్ గా ఉంది, బీటీ ఇస్ కామన్. సో ఏజీ ఆర్ బీటీ. నా విల్ కంపేర్ 1 with 3 అండి. 1 and 3 ని కంపేర్ చేస్తే నథింగ్ ఇస్ కామన్. ఇంకా లాస్ట్ కంపారిజన్ ఇస్ 2 and 3. 2 ని 3 ని కంపేర్ చేస్తే ఫ్రెండ్స్ ఆర్ కామన్. సో ఫ్రెండ్స్ కి కోడింగ్ తీసుకోవచ్చు, ఫ్రెండ్స్ తీసుకుంటున్నాం. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఫ్రెండ్స్ అంటే రెండిట్లో కామన్ గా ఉంది సిఎం కాబట్టి సిఎం ఇస్ కామన్. సో ఇక్కడతో కంపారిజన్స్ అయిపోయినాయి. మిగిలిపోయిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కోడింగ్ ఇచ్చేసుకోవాలి కదా. ఫస్ట్ సెంటెన్స్ లో మిగిలిపోయింది డేటా. సో కోడ్ ఫర్ డేటా ఇస్ టియు. సెకండ్ సెంటెన్స్ లో గుడ్ మిగిలిపోయిందండి, కోడ్ ఫర్ గుడ్ ఇస్ పిఏ. ఇంకా లాస్ట్ సెంటెన్స్ లో మిగిలిపోయింది మై, కోడ్ ఫర్ మై ఇస్ ఎక్స్ఓ. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. ఏమిచ్చారు, సో 563 మొత్తాన్ని కలిపితే నెంబర్ అంటారు. 5 ఒక డిజిట్, 6 ఒక డిజిట్, 3 ఒక డిజిట్. క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ 2 ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ఆల్ ద ఆడ్ నెంబర్స్ అని ఇచ్చారు. ప్రతి ఆడ్ నెంబర్స్ లోంచి ఏం చేయాలట, ఇవి ఆడ్ నెంబర్స్ కదా. వాట్ ఆర్ ద ఆడ్ నెంబర్స్ అంటే ఈ మూడు కూడా ఆడ్ నెంబర్స్. ఈ ఆడ్ నెంబర్స్ లో ఉన్న సెకండ్ డిజిట్ లోంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి అని ఇచ్చారు. అంటే ఇది 4 అవుతుందండి. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు 9 లోంచి 2 తీస్తే 7, ఇక్కడ 0. మిగిలిన నెంబర్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి అనుకుంటా కదా. 2 ని సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ దెన్ దిస్ ఈజ్ అబౌట్ ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ కి 2 ఈస్ టు బి యాడెడ్ టు ద ఫస్ట్ డిజిట్ అన్నారు. ఫస్ట్ డిజిట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అన్నిటికి 2 ని యాడ్ చేయాలి. అంటే 418 అవుతుంది, 932 అవుతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ఫార్మ్ ద థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్టర్ ద గివెన్ ఆపరేషన్స్ అని ఇచ్చారు. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఇదేగా, సెకండ్ హైయెస్ట్ నెంబర్, థర్డ్ హైయెస్ట్ నెంబర్ అంటే 543 which is nothing but 563 అండి, second option. And the next question is, in which of the given numbers the difference between the first and third digits is greater than the second digit అని ఇచ్చారు. ఫస్ట్ నెంబర్ ది థర్డ్ నెంబర్ ది డిఫరెన్స్ తీస్తే సెకండ్ దానికన్నా ఎక్కువ ఎక్కడున్నాయని ఇచ్చారు. ఇది లెస్ దానే ఉంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చెక్ చేసుకున్నట్లయితే 8 - 2 చెక్ చేస్తే గ్రేటర్ ఉంది. ఈ రెండింటిని చెక్ చేసినప్పుడు లెస్ దాన్ ఉందండి, ఇది కూడా గ్రేటర్ దానే ఉంది. 4 and 1 సబ్ట్రాక్ట్ చేస్తే దీస్ 3 which is greater than less దానే ఉంది. 9 అంటే ఈ రెండు కూడా గ్రేటర్ దానే ఉన్నాయి. అయితే అడుగుతున్నది ఏంటి, సెకండ్ డిజిట్ కన్నా గ్రేటర్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి మొత్తం మీద అంటే ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది అనుకుంటా కదండి. 218 and 732. ఇది లెస్ కదా, 0 is less than 2. సో మొత్తం మీద ఎన్ని నెంబర్స్ వచ్చాయంటే 218 and 732 అండి, ఫస్ట్ ఆప్షన్. 33rd question. What will be the resultant if the second digit of the number which is second from the right? ఏమని అడుగుతున్నారు, సెకండ్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ విచ్ ఇస్ సెకండ్ ఫ్రమ్ ద రైట్. సెకండ్ ఫ్రమ్ ద రైట్ అంటే 491. అందులో సెకండ్ డిజిట్ అన్నారు 9 ఈజ్ డివైడెడ్ బై ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ విచ్ ఈస్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అని ఇచ్చారు. థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే 732. 732లో థర్డ్ డిజిట్ అంటే 9/2 చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 4.5 అండి, ఫస్ట్ ఆప్షన్. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ అండ్ థర్డ్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అని అడుగుతున్నారు. సమ్ అడుగుతున్నారు. ఏ రెండింటి మధ్య సమ్ అడుగుతున్నారు అంటే స్మాలెస్ట్ నెంబర్ అంటే 218, అందులో సెకండ్ డిజిట్, అండ్ థర్డ్ డిజిట్ ఆఫ్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అన్నారు. సెకండ్ లార్జెస్ట్ అంటే 732, అందులో సెకండ్ నెంబరా, అందులో వచ్చే థర్డ్ డిజిట్ ఆఫ్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అంటే 2 + 1 చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే థర్డ్ ఆప్షన్ అండి, 3. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ ఏమి ఇచ్చారు, ఇఫ్ ఆల్ ద డిజిట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చారు. డిజిట్స్ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్ లోనే చేసేయాలి అన్నారు. అయితే 356 అవుతుంది, 128 అవుతుంది, 237, 149, 299 అడుగుతుంది. అయితే ఇప్పుడు అడుగుతుంది ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్స్ ఆఫ్ హౌ మెనీ నెంబర్స్ దస్ ఫార్మ్డ్ విల్ బి మోర్ దాన్ 5 అని అడుగుతున్నారు. మొత్తం మీద చెక్ చేసుకుంటే ఫస్ట్ దాంట్లోనూ 356 దాంట్లో మాత్రమే మోర్ దాన్ 5 వస్తాయండి. ఫిఫ్త్ ఆప్షన్ అవుతుంది 2. అండ్ నెక్స్ట్ లాస్ట్ వీ హ్యావ్ ఏ పజిల్. ఏమిచ్చారు అంటే కండిషన్స్ ఒకసారి చెక్ చేసుకుందామండి. ఎస్,
There are 3 policemen అని ఇచ్చారు. 3 policemen ఇచ్చారు. 3 members are police and ఒకసారి డేటా చూసుకోండి. There are 3 police members and chance to encounter and avoid a dacoit and 2 terrorists అని ఇచ్చారు. ఇద్దరేమో టెర్రరిస్టులు ఉన్నారు, ఒక డెకాయిట్ ఉన్నారు అని ఇచ్చారు. And then the dacoit was alone while the terrorists were walking together అని ఇచ్చారు. A skirmish broke out among them all and the combatants suffered injuries. Each one was equipped with one weapon only అని ఇచ్చారు. వెపన్స్ యొక్క నేమ్స్ కూడా మెన్షన్ చేశారండి. ఏంటా వెపన్స్ అంటే మొత్తం మీద ఎన్ని వెపన్స్ ఉన్నాయంటే దెర్ ఆర్ 3 AK-47 ఫైల్స్, 3 ఉన్నాయి AK-47s, 2 AK-56 ఉన్నాయి. అండ్ దెన్ అయితే లాస్ట్ ఇంకొకటి ఉంటుంది, పిస్టల్ ఒకటి ఉంటుందండి. అయితే ఆ పిస్టల్ అనేవాది మాత్రం ఏ పోలీస్మెన్స్ వాడరు అని ఇచ్చారు. ద పిస్టల్ వాజ్ యూస్డ్ బై వన్ ఆఫ్ ద పోలీస్మెన్ అని ఇచ్చారు. ఎస్, ఇంకొకసారి పాయింట్ చూడండి. అండ్ 1 పిస్టల్ అని ఇచ్చారు. సో ఇక్కడతో కండిషన్స్ అన్ని క్లియర్గా తీసేసుకున్నాం. నౌ విల్ స్టార్ట్ విత్ ద పాయింట్స్. నో పోలీస్మెన్ యూస్డ్ అండ్ AK-56 రైఫిల్ అని ఇచ్చారు. అయితే ఇక్కడికి ఇచ్చిన కండిషన్లో ఏ పోలీస్ కూడా AK-56 వాడరు అని ఇచ్చారు. సో AK-56 అనేది పోలీస్మెన్కి ఇవ్వడానికి లేదు. ద 2 టెర్రరిస్ట్ యూస్డ్ డిఫరెంట్ వెపన్స్ అని ఇచ్చారు. ఇద్దరికి కూడా 2 డిఫరెంట్ వెపన్స్ ఇవ్వాలి. ద పిస్టల్ వాజ్ యూస్డ్ బై వన్ ఆఫ్ ద పోలీస్మెన్ అని ఇచ్చారు. పిస్టల్ అనేది పోలీస్మెన్కి ఇచ్చేసాం. ఒక పిస్టల్ అన్నారు, పిస్టల్ వచ్చేసింది కాబట్టి ఎరాడికేట్ చేసేసాను. ఆర్ హూ వాజ్ నాట్ ఎ టెర్రరిస్ట్ యూస్డ్ అండ్ AK-56 అని ఇచ్చారు. ఆర్ టెర్రరిస్ట్ కాదు, అట్ ద సేమ్ టైం AK-56 యూజ్ చేస్తున్నారు అని ఇచ్చారు. టెర్రరిస్ట్ కాదు అన్నారు అంటే డెఫినెట్గా డెకాయిటే అవుతారు కదండి. సో ఆర్ AK-56ని తీసుకొచ్చి డెకాయిట్కి ఇచ్చాను. ఎందుకని ఇక్కడే ఇవ్వాలంటే పోలీస్మెన్ AK-56 యూజ్ చేయడు, టెర్రరిస్ట్ కూడా కాదు అన్నారు కాబట్టి డెకాయిట్ అవుతారు. ఆర్ AK-56 వెళ్ళిపోయింది, ఇంకొకటి మిగిలిపోయిందండి. నెక్స్ట్ కండిషన్ ఇస్ బి డిడ్ నాట్ యూస్ AK-47 అని ఇచ్చారు. నార్ హీ వాజ్ ఎ పోలీస్మెన్ అని ఇచ్చారు. పి అనేవాడు AK-47 యూజ్ చేయట్లేదు అంటే ఇంకా మిగిలిపోయింది AK-56 కదా. సో పోలీస్మెన్ కాదు అంటే డెఫినెట్గా టెర్రరిస్టే అవుతారు. AK-56 వాడతారు, 47 వాడట్లేదు కాబట్టి. నెక్స్ట్ పాయింట్ ఇస్ టీ అండ్ యూ యూస్ డిఫరెంట్ వెపన్స్ అని ఇచ్చారు. The next condition is R who was not a terrorist used an AK-56 rifle అని ఇచ్చారు. ఆల్రెడీ రాసేసుకున్నాము. And then P did not use an AK-47 rifle nor he was a policeman అని ఇచ్చారు. సో 47ని వాడట్లేదు అంటే 56 వాడాలి, పోలీస్మెన్ వాడకూడదు కాబట్టి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాము. And the next condition is T and U use different weapons అని ఇచ్చారు. Q and S were also among the 6 combatants అని ఇచ్చారు. T was not a policeman అని ఇచ్చారు. T పోలీస్మెన్ కాదు అంటే T అనే పర్సన్ డెఫినెట్గా టెర్రరిస్ట్లోనే కదండి కన్సిడర్ చేస్తాము. సో T టెర్రరిస్ట్ వచ్చేసారు. సో ఎప్పుడైతే ఈ పర్సన్స్ అన్ని ఇక్కడ వెళ్ళిపోయారో మిగిలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. ఎవరెవరు మిగిలిపోయారు మనకి అంటే Q ఒక పర్సన్, S ఒక పర్సన్, U ఒక పర్సన్ మిగిలిపోయారు. AK-56లు 2 అయిపోయినాయి, పిస్టల్ ఒకటి ఉంది, ఇంకా మిగిలిపోయినాయి ఏంటి అంటే AK-47s ఆగిపోయినాయి మనకి. సో మనం తీసుకొచ్చి 3 AK-47స్ని ప్లేస్ చేయాలి. అయితే టీతో పాటు యూ అనే పర్సన్కి వేరే వేరే రైఫల్స్ని తీసుకురావాలి అని ఇచ్చారు. అంటే యూకి కంపల్సరీగా పిస్టల్ని అలొకేట్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏం రాయొచ్చండి, AK-47ని తీసుకొచ్చి ప్లేస్ చేయొచ్చు. ఇంకా మిగిలిపోయిన 3 కూడా AK-47 కింద ప్లేస్ చేయొచ్చు. ఎవరు వాళ్ళు అంటే Q అండ్ S, AK-47. సో కండిషన్స్ అన్నీ అయిపోయినట్టున్నాయి. ఒకసారి చూడండి. T అండ్ U యూస్ డిఫరెంట్ వెపన్స్ ఏగా వాడుతున్నారు. Q అండ్ S కూడా ఇంక్లూడెడ్ అని ఇచ్చారు. సో మొత్తం అందరికీ వచ్చేసారు. పోలీస్మెన్స్ ఏమో 3, టెర్రరిస్టులు 2, 1 డెకాయిట్, వాళ్ళు వాడే వెపన్స్ కూడా సపరేట్గా ఉన్న వెపన్స్ కూడా వచ్చేసినాయి. క్వశ్చన్స్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. Q, S అండ్ R వర్ ద పోలీస్మెన్ అని ఇచ్చారు. Q, S, R పోలీస్మెన్ కాదనుకుంటా కదండి. నాట్ కరెక్ట్ అన్నారు. ఫస్ట్ వన్ ఫాల్స్. బోత్ ద టెర్రరిస్ట్ యూస్డ్ AK-47 అన్నారు, కాదు. Q వాజ్ ఎక్విప్డ్ విత్ ఎ పిస్టల్, కాదు. ఆల్ ద అబోవ్ ఆర్ ఫాల్స్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్ ఇస్ 37th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని అడుగుతున్నారు. కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్స్ P and T ఆర్ టెర్రరిస్ట్. ఎస్ వాజ్ డెకాయిడ్ అన్నది కాదు, ఓన్లీ ఫస్ట్ వన్ ఈస్ ట్రూ అండి. 38th క్వశ్చన్ ఏమిచ్చారు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ యూస్ ద పిస్టల్ అని ఇచ్చారు. ఎవరు వాడారు అంటే యూ అనే పర్సన్ వాడారు, సెకండ్ ఆప్షన్. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ Q అండ్ S వర్ అని ఇచ్చారు. దర్ పోలీస్మెన్ అవుతారు కదండి, పోలీస్మెన్ ఆప్షన్ తీసుకోండి. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే
ద డెకాయిట్ వాజ్ ఎక్విప్డ్ విత్ అని ఇచ్చారు. డెకాయిట్ కి AK-56 ఇచ్చాం కాబట్టి సెకండ్ ఆప్షన్ అండి. నెంబర్ సిరీస్ చెప్పాక క్లోజ్ చేసేద్దాం సెషన్ని. నెంబర్ సిరీస్కి వెళ్దాము. రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చినట్టున్నారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి. లాజిక్ని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ నెంబర్స్ని ఒకసారి చూసుకోండి. ఇంటూ 2 -2 అండి. నెక్స్ట్ 2 నెంబర్స్ని చెక్ చేసినట్లయితే ఇంటూ 4 -2 ఇంటూ 6 -18 అంటే ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్స్, ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ ఇంటూ 1 ఇంటూ 2 ఇక్కడికి వచ్చేసరికి ఇంటూ 3 చేశారు. అంటే నెక్స్ట్ ఏం అవ్వాలి అంటే ఇంటూ 8 -32 అంటే ఇంటూ 4 అండి. నెక్స్ట్ లాజిక్ వచ్చినప్పుడు ఇంటూ 10 -50 చేయాలి. ఇదే లాజిక్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. అంటే ఎక్కడ మిస్ అవుతుందంటే 1742 దగ్గర లాజిక్ మిస్ అవుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, మళ్ళీ నెక్స్ట్ నెంబర్స్ చూడండి. ఇంటూ 7 + 7 స్క్వేర్ ఇంటూ 6 + 6 స్క్వేర్ ఇంటూ 5 + 5 స్క్వేర్ అంటే ఏం లాజిక్ అంటే ఇది ఇంటూ n + n స్క్వేర్ లాజిక్ అండి. మిస్ అవుతుంది ఎక్కడ అంటే 584 దగ్గర లాజిక్ మిస్ అవుతుంది. ఇంటూ n + n స్క్వేర్ మోడల్ అది. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. డిఫరెన్స్ చెక్ చేసుకున్నట్లయితే 15 క్యూబ్, 13 క్యూబ్, 11 క్యూబ్, 9 క్యూబ్ అండి, 7 క్యూబ్, 5 క్యూబ్. ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఈ నెంబర్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది 1077. డిఫరెన్స్ మెథడ్ అండి, క్యూబ్స్ మోడల్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 1 పవర్ 1, 2 పవర్ 2, 3 పవర్ 3, 4 పవర్ 4, 5 పవర్ 5 అంటే n పవర్ n మోడల్. ఎక్కడ లాజిక్ మిస్ అయిందంటే 25 దగ్గర లాజిక్ మిస్ అయింది. ద లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే డివిజన్ మోడల్. ప్రతిదాన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎక్కడ మిస్ అవుతుందంటే 1051 దగ్గర లాజిక్ మిస్ అవుతుందండి. ఆన్సర్ సెకండ్